డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం రిలేషన్ బిట్వీన్ డిగ్రీ అండ్ రేడియన్, డిగ్రీస్కి రేడియన్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని, సంబంధాన్ని మనం కనుక్కుందాం. సో మనందరికీ తెలిసిన విషయం, ఒక సర్కిల్ అనేది ఒక రొటేషన్ చేసినప్పుడు దాని సెంటర్ దగ్గర ఫామ్ అయ్యేటటువంటి యాంగిల్ని మనం రెండు రకాలుగా మెజర్ చేయొచ్చు. మనం డిగ్రీస్లో మెజర్ చేయొచ్చు, అలానే రేడియన్స్లో కూడా మెజర్ చేయొచ్చు. మరి సర్కిల్ అనేది ఒక రొటేషన్ చేసినప్పుడు దాని సెంటర్ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ మనం డిగ్రీస్లో చూసినట్లయితే 360 degrees ఫర్ వన్ రొటేషన్. అదే రేడియన్స్లో చూసినట్లయితే 2π రేడియన్స్ ఫర్ వన్ రొటేషన్. ఓకే, సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో దాన్నే మనం తీసుకుందాం. ఫర్ వన్ రొటేషన్ the circle forms an angle at the center in degree measure is 360 degrees, whereas in radian measure it is 2π radians. ఓకే, సో ఒక రొటేషన్కి సర్కిల్ అనేది దాని సెంటర్ దగ్గర డిగ్రీ మెజర్లో ఫామ్ చేసేటటువంటి యాంగిల్ని మనం 360 degreesగా, అదే రేడియన్ మెజర్ అయితే 2πగా మనం డిఫైన్ చేసుకున్నాం. సో ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో 2π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సో ఇది మనం 2తో క్యాన్సిల్ చేసుకున్నట్లయితే π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 180 is 360. ఓకే, సో 2π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees, π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో దీని నుండే మనం ఒక రేడియన్కి ఎన్ని డిగ్రీస్ ఉంటాయి, అలానే ఒక డిగ్రీకి ఎన్ని రేడియన్స్ ఉంటాయి కూడా తెలుసుకోవచ్చు. అది కూడా మనకి అవసరమైనటువంటి విషయమే, ఎందుకంటే మనకి 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ముందుగా మనం ఒక రేడియన్కి ఎన్ని డిగ్రీస్ అనేది మనం తెలుసుకుందాం. ఒక రేడియన్కి డిగ్రీస్ ఎన్నో కావాలంటే ఈ π అనేది మనకి రైట్ సైడ్ వచ్చినట్లయితే 180/π. సో ఇక్కడ మనం 1 × π అని రాసుకోవచ్చు కదా. సో 1 × π 1 కావాలంటే π అనేది రైట్ సైడ్ వచ్చేసినట్లయితే 180/π. సో 180/π డిగ్రీస్. సో దీన్ని ఇలా కాకుండా దీన్ని వాళ్ళు 57 degrees 16 minutesగా డిఫైన్ చేశారు. మరి ఇది ఎలా వచ్చింది అనేది మనం చూద్దాం. ఎలా వచ్చిందో తెలుసుకుంటే మనకి క్లారిటీ అనేది ఉంటుంది. సో ఈ 180/πని మనం ఈ విధంగా, సో π అంటే 22/7. సో ఆ 7 అనేది న్యూమరేటర్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం 211 290 తీసుకుందాం. సో 7 9 63 అంటే 630/11. సో దీన్ని కనుక మనం డివైడ్ చేసినట్లయితే మనకి 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 57 degrees 16 minutes అనేది మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. సో లెట్ us see the calculation. 630/11. సో 11 5 55 క్యాన్సిల్ అవుతుంది. సో 63 - 55 అనేది 8 వస్తుంది. 80 11 7 77. సో ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 3. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవాలి. 57 degrees 3/11 11 degrees. సో ఈ మొత్తం కూడా డిగ్రీస్ అంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు కోషంట్ ప్లస్ రిమైండర్ బై డివిజర్, Q ప్లస్ R/Dగా ఎక్స్ప్రెస్ చేస్తాం కదా. సో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు కోషంట్ ప్లస్ రిమైండర్ బై డివిజర్. ఇది కోషంట్, ఇది రిమైండరు, ఇది డివిజర్, Q ప్లస్ R/D. ఓకే, సో ఇప్పుడు ఈ 3/11ని మనం మినిట్స్లోకి మార్చుకోవాలి. డిగ్రీస్ వరకు వచ్చేసింది 57 degrees. సో వాళ్ళు ఇక్కడ మినిట్స్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, 16 minutesగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు.
సో ఎట్ ప్రజెంట్ 3/11 అంటే అది కూడా డిగ్రీస్లో ఉంది. దాన్ని మనం మినిట్స్లోకి ఎలా మార్చాలి అనేది మనం చూసినట్లయితే సో ఈ విధంగా మనం సో కంటిన్యూషన్ ఇక్కడ చేస్తున్నాను. 57 డిగ్రీస్. సో దీన్ని మనం +3/11గా రాసుకోవచ్చు మన కన్వీనియంట్ కోసం. సో మనం లోయర్ క్లాస్లో చూస్తాం కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ 3 1/4 అని దాన్ని మనం 3 + 1/4గా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 4 3 12 + 1 13/4. ఇక్కడ కూడా 4 3 12 + 1 13/4. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఉంది కాబట్టి దాన్ని ఆ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. సో ఎట్ ప్రజెంట్ 3/11 అనేది డిగ్రీస్లో ఉంది. దాన్ని మనం మినిట్స్లోకి మార్చాలంటే సో 1 డిగ్రీకి 60 మినిట్స్ కాబట్టి ఇంటూ 60 తీసుకోవాలి. అప్పుడు అది మినిట్స్లోకి వచ్చేస్తుంది. సో డిగ్రీస్ని మినిట్స్లోకి మార్చాలంటే ఇంటూ 60 తీసుకోవాలి. సో రిమెంబర్ దట్. ఓకే. సో 60 ఇప్పుడు ఇది మినిట్స్లో ఉంది కాబట్టి పవర్లో ఒక గీత నేను చూపిస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. 57 డిగ్రీస్. సో 360 180/11 మినిట్స్. ఓకే. సో 57 డిగ్రీస్. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేసుకుందాం. సో 180/11 అంటే 18లో 11 ఎన్నిసార్లు పోతుంది? 11 1 11. సో 18లో 11 అనేది 1 టైం పోతుంది. సో 18లో 11 పోతే ఇంకెంత ఉంటుంది? 7 ఉంటుంది, పక్కన 0 70. 70లో 11 ఎన్నిసార్లు పోతుంది? 16 టైమ్స్. ఓకే. సో 17లో 11 అనేది 16 టైమ్స్. అంటే 11 6 అంతా 66. అంటే 70లో 66 పోతే మళ్ళీ ఇంకొక 4 క్యారీ ఉంటుంది. సో మనం మినిట్స్ వరకే ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి మనకు కావాల్సిన 16 వచ్చేసింది. సెకండ్స్లో కూడా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఆ క్యారీ అయినటువంటి 4ని మళ్ళీ 4/11గా రాసుకొని సెకండ్స్లో కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. సో మనకి మినిట్స్ వరకే ఇచ్చారు కాబట్టి నేను అంతవరకే చూపిస్తున్నాను. 57 డిగ్రీస్ 16 మినిట్స్. ఓకే. సో ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. 180/11ని మనం క్యాన్సిల్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా 16 మినిట్స్ వచ్చేస్తుంది. సో ఫైనల్గా 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 57 డిగ్రీస్ 16 మినిట్స్. ఓకే. సో ఈ వాల్యూ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే. నెక్స్ట్ మనం 1 డిగ్రీకి ఎన్ని రేడియన్స్ అనేది మనం దీంట్లోనే కంటిన్యూ చేద్దాం. ఓకే. కంటిన్యూషన్. సో మనకి 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 57 డిగ్రీస్ 16 మినిట్స్గా మనం తెలుసుకున్నాం. అప్రాక్సిమేట్ ఇది. అప్రాక్సిమేట్లీ. అలానే 1 డిగ్రీకి ఎన్ని రేడియన్స్ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనకి తెలిసినటువంటిది ఏంటి? పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే. సో 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు పై రేడియన్స్. సో మనకి 1 డిగ్రీ కావాలి అంటే సో ఇక్కడ మనం 1 × 180 అని రాసుకోవచ్చు కదా. సో 1 × 180 మనకి 1 కావాలంటే 180 అనేది రైట్ సైడ్ వచ్చేస్తుంది. సో π/180 రేడియన్స్. 1 డిగ్రీ అనేది ఎంత దేంతో ఈక్వల్ అవుతుంది? π/180 రేడియన్స్. దీన్ని ఇలానే ఉంచకుండా డెసిమల్లోకి మనం మార్చుకోవాలి. మనకి రిప్రజెంట్ చేసింది ఎంత అంటే 0.01746 రేడియన్స్. సో మరి ఇది ఎలా వస్తుందో మనం చూద్దాం. సో గుర్తుపెట్టుకోవడం కంటే కూడా దీని సొల్యూషన్ మనం తెలుసుకున్నట్లయితే దాని ద్వారా మనకి మెమరీ అనేది బాగా డెవలప్ అవుతూ ఉంది. అలా గుర్తుపెట్టుకోవడం అనేది ఎక్కువ కాలం మనకి మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. అందుకోసమే నేను ఇది ఎలా వచ్చిందో నేను మీకు తెలియజేస్తున్నాను. సో π/180. సో పై అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే 22/7 తీసుకోవాలి. సో ఆ 7 అనేది కిందికి వచ్చేస్తుంది. సో 22/7 × 180. సో మళ్ళీ 2 11 290 సో 7 9 63 అంటే 630. సో 11/630 దీన్ని డివైడ్ చేసినట్లయితే మనకి ఈ వాల్యూ వచ్చేస్తుంది. సో లెట్ us see the division. సో 11ని మనం 630తో డివైడ్ చేస్తున్నాం. సో మరి 630లో 11 పోతుందా అంటే పోదు కాబట్టి 0 పాయింట్ తీసుకుంటాం. సో ఎప్పుడైతే 0 పాయింట్ తీసుకున్నామో ఒక 0 వచ్చేస్తుంది. సో ఇప్పుడైనా క్యాన్సిల్ అవుతుందా అంటే ఇదేమో 630 ఇదేమో 110. సో ఇప్పటికీ కూడా కాదు, ఇంకొక 0 తీసుకోవాలి. నౌ ఇట్ బికమ్ 1100. ఇప్పుడు 1100. సో 630లో 1100 ఎన్నిసార్లు పోతుంది? 1 టైం. సో ఒక్కసారి క్యాన్సిల్ అవుతుంది. సో 630
సో 0 minus 0 0, 10 minus 3 7, సో 10 minus 6 4, 470. సో 400 600 1000 70 30 100 1100 సరిపోయింది కదా. సో ఇప్పుడు 470 వచ్చింది, మనకి క్యాన్సిల్ అవ్వదు. సో పాయింట్ ఉంది కాబట్టి ఒక 0 తీసుకుందాం. 4700. సో 6 7 జా 42 కదా, మనకి ఇక్కడ 47 ఉంది. సో మనకి 7 times క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే 8 times తీసుకుంటే 6 8 జా ఎంత 48. సో ఎక్కువైపోతుంది. సో 7 times అంటే 7 0 0, 7 3 జా 21, 7 6 జా 42 plus 2 44. సో మళ్ళీ 0, 10 minus 1 9, 8 minus 4 4, 490 వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు కూడా క్యాన్సిల్ అవ్వదు, పాయింట్ ఉంది కాబట్టి 0 తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సారీ ఫర్ ద మిస్టేక్, దిస్ ఈజ్ 2 నాట్ 4. ఓకే, 0 minus 0 0, 10 minus 1 9, సో 6 minus 4 2. ఓకే, 2900. సో 2900 అంటే మనకి 6 4 జా 24, అదే 6 5 జా అయితే 30, అంటే 3000 దాటిపోతుంది. సో మనం 4 times మనం తీసుకోవాలి. సో 4 0 0, 4 3 జా 12, 4 6 జా 24 plus 1 25. ఓకే, సో 0, 10 minus 2 8, సో 8 minus 5 3, సో 380 వస్తుంది. మళ్ళీ క్యాన్సిల్ అవ్వదు, పాయింట్ ఉంది కాబట్టి మనం 0 తీసుకుంటాం. 3800. సో మనం 6 times తీసుకుంటే 6 6 జా 36, అదే 7 times తీసుకుంటే 7 6 జా 42, ఎక్కువైపోతుంది. సో మనం 6 times మాత్రమే తీసుకోవాలి. ఓకే, సో 6 0 0, 6 3 జా 18, సో 6 6 జా 36 plus 1 37. సో ఇంకా మనకి ఫర్దర్ మనకు అవసరం లేదు. మనకి 1 degree ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేశారు, 0.01746 అప్రాక్సిమేట్లీ. ఓకే, సో ఫైనల్గా ఈ వాల్యూ ఎంత వచ్చింది, 0.01746 అప్రాక్సిమేట్లీ. ఓకే, సో దిస్ ఈజ్ 1 degree. ఓకే, థ్యాంక్ యూ.